హాయ్! హలో! నమస్తే. అదే గుంటూరు తెనాలిలో ఒక మాదిగ పిల్లోడిని చంపేసి, నెట్‌కి ఊరేసి, ఏలాడదీసి ఎళ్ళిపోయారు. నెట్‌కి ఊరేసి, ఏలాడదీసి ఎళ్ళిపోయారు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఓకే. నేను దాని మీద ఒక వీడియో పెట్టాను. యూట్యూబోళ్ళు బ్లాక్ చేశారు. నేను అతన్ని చూపించానని. ఏదో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఏదో వచ్చి బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ వీడియో పెట్టాను. అది మీరు చూసారు. ఎక్కువ మంది చూడకపోయినట్టు కొంతమందైతే చూసారు ఆ వీడియోని. జస్ట్ 18 సంవత్సరాలు అనుకుంటా. 18 సంవత్సరాల పిల్లోడిని, కుర్రోడిని అతన్ని సెల్ ఫోను ఇంట్లో పెట్టి నేను బయటికెళ్ళొస్తానని బయటికెళ్ళి, ఇక తిరిగి రాలేదు. తెల్లారి పొద్దున చూసేసరికి అతను వాలీబాల్ కోర్టు నెట్ మెడకి చుట్టి ఆడ పడేసుంది. ఆ ఫోటోలు, వీడియోలు మీరందరూ చూసారు. ఆన్‌లైన్‌లో ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి. అది ఇప్పుడు దీని గురించి ఈరోజు మళ్ళీ రెండోసారి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఇప్పుడే ఇందాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోన్ చేసి ఏమైంది అని అడిగాను. మీ పిల్లోడి కేసు ఏమైంది అని అడిగితే, వాళ్ళు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం చెప్పారు. ఏం ఆశ్చర్యం చెప్పారంటే, అక్కడ పోలీసులు చెప్తున్నారట, ఇదిగోండి మేము పబ్లిక్‌గా మాట్లాడాము. మీరు కొంతమంది లోపలికొచ్చి మాట్లాడండి అన్నారట. సో, కొంతమంది లోపలికెళ్లారట. లోపలికెళ్తే లోపలికెళ్ళినోళ్ళకి చెప్తున్నారట పోలీసులు, ఇదిగోండి మేము ఇన్వెస్టిగేట్ చేసాము. మేము డాగ్ స్క్వాడ్ వాడాము. మొత్తం చూసాం. మాకెక్కడ ఆధారాలు దొరకట్లేదు. ఆ అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉందో మాకు తెలీదు. అంటే మీకే తెలియాలి. ఆ అబ్బాయికున్న కష్టం ఏంటి మీకే తెలియాలి. మానసిక స్థితి అనేది మీకే తెలియాలి అని ఇండైరెక్ట్‌గా అతను సూసైడ్ చేసుకున్నాడేమోనని చెప్పటానికి, కన్విన్స్ చేయటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారనేది నాకు ఒకటి అర్థమైంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత. అంటే సూసైడ్ చేసుకునేవాడు ఏ కాలువలోనో దూకాడనుకోండి, సూసైడ్ చేసుకొని ఇంట్లో ఫ్యాన్‌కి సూసైడ్ చెట్టుకి ఎలాడదీసుకుంటే సూసైడ్ చేసుకోవడం. వాలీబాల్ కోర్ట్‌కి సూసైడ్ చేసుకుంటాడా ఎవడన్నా? వాలీబాల్ కోర్ట్‌లో ఆ నెట్ తోటి సూసైడ్ చేసుకోవడం సాధ్యమా? వాలీబాల్ కోర్ట్ అండి. వాలీబాల్ కోర్ట్ అంటే ఎంత ఉండిద్ది? ఎంత హైట్ ఉండిద్ది వాలీబాల్ కోర్టు? దాంతో ఎవడన్నా సూసైడ్ చేసుకోగలడా? ఈ అనుమానం ఏంటి పోలీసులకి నాకు అర్థం కాలా. సూసైడ్ చేసుకున్నాడేమోనని వాళ్ళు చెప్పనప్పటికీ డైరెక్ట్‌గా అతను మేమంతా వెరిఫై చేసాము. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్ళు లేవు. అతన్ని ఎవరు కొట్టినట్టు మాకు ఆధారాలు దొరకట్లేదు. మీ వోడి యొక్క మానసిక స్థితి ఎలా ఉందో మాకు తెలీదు అని పోలీసులు అంటున్నారు అంటే ఇండైరెక్ట్‌గా సూసైడ్ చేసుకున్నాడేమో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒకటైతే మనకు అర్థమైంది. ఇది దారుణమైన పరిస్థితి. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాల. వాళ్ళేమో పాపం తిరుగుతున్నారు. అతను డైరెక్ట్‌గా తెలుగుదేశానికి ఎస్సీ సెల్‌కి అధ్యక్షుడంట అతను. మాదిగ కులస్తుడు. వాళ్ళ బాబాయి పెదనాన్న మాదిగ కులస్తుడు. తెలుగుదేశం పార్టీకి ఎస్సీ సెల్ అధ్యక్షుడు. అతని ఫ్యామిలీ మెంబర్‌కి న్యాయం జరగకపోతే ఇంకెవరికి జరగాలి? జరగల. సరే ప్రతిపక్షం ఎట్లా దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించిన ఎస్సీ సెల్ అధ్యక్షుడి యొక్క కుమారుడు చంపేసి రోడ్డు మీద పెడితే వైసీపీ వాళ్ళు ఎందుకు గొడవ చేస్తారు? చేయరు కదా! అందుకని వైసీపీ వాళ్ళు సైలెంట్‌గా చూస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. హైలైట్ చేయట్లే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకరిని హైలైట్ చేశారు. ఎవరిని? కాపు కులస్తుడైనటువంటి ఒక ఒక వ్యక్తిని చంపేశారు పోలీస్ స్టేషన్‌లో. రౌడీ షీటర్ పేరుందని చెప్పి అతని మీద మర్డర్ అటెంప్ట్ కేసులున్నాయని అతని మీద గొడవ చేస్తున్నారు. అది తప్పే. ఎందుకంటే అది రౌడీ షీటర్ అయినా ఎవరైనా సరే పోలీసులు చంపడం తప్పు. పోలీసులకి రైట్ లేదు. వ్యక్తుల్ని చంపే రైట్ లేదు. వ్యక్తులని మా మీకేమైనా ఉంటే కోర్టులో ప్రవేశపెట్టుకొని కోర్టుకి తీసుకెళ్ళాలి తప్ప చంపే అధికారం ఎవరికీ లేదు. కానీ పోలీసులు చంపారంట అతన్ని. ఆ రౌడీ షీటర్‌ని. కాపు కులస్తుడు అతను. అతన్ని చంపేశారని చెప్పి ఇదిగో కాపుల్ని చంపేశారని చెప్పి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎలాగో రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే అది జరిగింది అది. రాజకీయం అంటే హత్య లేకుండా వాళ్ళు చేయలేరు కదా! వాళ్ళు దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లోడి గురించి మాట్లాడరు వైసీపీలో. ఎందుకంటే ఇతను తెలుగుదేశానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబరు. అది వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ గవర్నమెంటు కమ్మల మీద అనుమానం. టీడీపీ వాళ్ళు మరి ఎంత జెన్యూన్‌గా చేశారో తెలీదు. దాని మీద ఏం జరిగిందో తెలీదు. అంటే మేము చెప్పేది ఏందంటే, ఆల్రెడీ ఒక కుల వివక్షతో బాధపడుతున్నటువంటి సమాజానికి ఈ పార్టీ వివక్ష కూడా తగులుకుంది. ఈ మధ్య గతంలో కుల వివక్ష ఒక్కటే ప్రాబ్లం అయ్యేది. కుల వివక్ష. దళితుల మీద దాడులు జరిగితే, ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరిగితే అంత సీరియస్‌గా తీసుకోరు. ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని చంపేస్తే ఎన్‌కౌంటర్ చేశారు. ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని దారుణంగా అమ్మాయిని రేప్ చేస్తే ఒక నలుగురు పిల్లోళ్ళు వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఎన్‌కౌంటర్ చేశారు నలుగురిని.
కాల్చేశారు అమ్మాయినని. అది మంచి పనే చేశారు. బట్ అదే 1 వీక్‌లో ఆ 1 వీక్‌లోనే ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక ఇన్నోసెంట్ గర్ల్‌ని వాళ్ళు ఎవరైతే రేప్ చేశారో, అదే ఇన్సిడెంట్‌లో వైశాలి అని ఒక మాదిగ అమ్మాయి రేపుకి గురైంది. అసలు దాన్ని మీడియా కూడా పట్టించుకోలే దాన్ని. మీడియా కూడా పట్టించుకోలా. అంటే చూడండి, అంటే నిర్భయ కేసు ఎంత పెద్ద గొడవైంది. రీసెంట్‌గా రీసెంట్‌గా డౌరీ కేసు, శర్మ అనేటువంటి ఒక ఆమె డౌరీ కేసు పెద్ద రచ్చరచ్చ అయిపోయింది దేశవ్యాప్తంగా. ఏంటి డౌరీ డెత్ అనమాట. అమ్మాయి ఇంట్లో సూసైడ్ చేసుకుందని చెప్పి ఒక శర్మ అనే రోజుకి ప్రతి రోజుకి ప్రతి చోట ఎక్కడో ఒక చోట దళితులను చంపేస్తున్నారు. వాళ్ళ గురించి మీడియా అసలు అంటే ఈ మీడియా హైపు, సోషల్ మీడియా కాన్సంట్రేషన్ కూడా కులం ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఎవ్రీ నర్వ్ దెర్ ఇస్ ఎ క్యాస్ట్ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్, సోషల్ మీడియా యూట్యూబు, ఫేస్బుక్లో కూడా కులగజ్జి ఉంది. ఓకే. ఆ కులగజ్జితోటి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంటే కులంతోనే పార్టీ అన్యాయం ఒకటి. ఇదేంటంటే వైసీపీ వాళ్ళు అయితే తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి టీడీపీ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వైసీపీ వాళ్ళు దాని గురించి మాట్లాడతలేదు. ఎందుకు? పార్టీ ఫీలింగు. సో ఇది ఏంటంటే ఇదంతా డబల్ ఎడ్జ్డ్. ఇదంతా కూడా ఏంటంటే ఐ థింక్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవి. సార్ నేను అల్టిమేట్గా నేను గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే, ఒక పక్క రౌడీ షీటర్కి సంబంధించిన వ్యక్తి గొడవ చేశారు కాబట్టి, ఎవరు వైసీపీ వాళ్ళు గొడవ చేశారు కాబట్టి, దాన్ని రచ్చరచ్చ చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ డీజీపీతో సమీక్ష నిర్వహించి, చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి వచ్చి సమీక్ష నిర్వహించి ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేసి, ఆ ఎస్ఐని సస్పెండ్ చేసి ఇదంతా చేస్తున్నారు ఒక కేసులో. ఎందుకు? కాపులు ఓట్లు దెబ్బతింటాయని. మరి మాదిగల ఓట్లు, మానల ఓట్లు, రెడ్ల ఓట్లు, ఐ మీన్ క్రిస్టియన్ ఓట్లు, ముస్లిమ్స్ ఓట్లు ఇవన్నీ పోవు. ఎందుకు పోవు? ఎందుకు పోవంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేస్తారని ఫీలింగ్ వీళ్ళందరికీ. అంతే. వదిలేశారు ఆ పిల్లోని. అల్టిమేట్గా సరే ఎనివే పోలీస్ ఈజ్ డూయింగ్ జాబ్. హానెస్ట్గా సీరియస్గా చేయాలి. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పట్టుకోవాలి. సీసీ కెమెరాలను పట్టుకొని అసలు అతను ఎందుకు చనిపోయి ఏలాంటి తీశారు అతన్ని. సూసైడ్ అనే దాని నుంచి బయటికి రావాలి. మీరు కనుక సూసైడ్ అని ఆర్గ్యూ చేసిందంటే, గవర్నమెంట్ ఇతను సూసైడ్ చేసుకున్నట్టు ఆర్గ్యుమెంట్ చేశారంటే, పాస్ట్ ప్రవీణ్ ఇష్యూలోనే గవర్నమెంట్ దొరికిపోయింది. ఓకే, పాస్ట్ ప్రవీణ్ ఇష్యూలోనే ఎవరెవరు ప్రెజర్ ఉందో, ఎవరి మీద ఒత్తిడి తీసుకొచ్చారో తెలీదు. ఏదైనా పొలిటికల్ ప్రెజర్ మీద దాని మీద వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తే మొత్తం బయటపడిపోయింది. సీసీ కెమెరాలు ముఖం చూపించుకొని చేయటం ప్రజల మొత్తానికి బయటపడిపోయింది అక్కడ ఏదో స్కామ్ జరిగిందని ఆ ఇన్వెస్టిగేషన్లో. ఎందుకంటే ముఖం కనిపించేదంటే ఒక ఫోటో కూడా చూపించమంటే ఒకరు కూడా చూపించలేకపోయారు. బట్ ఈ అబ్బాయి కేసు డిఫరెంట్. ఈ అబ్బాయి కేసు ఏంటి? ఇతన్ని చంపేసి దానికి చెట్టుకి వేలాడదీశారు. వాలీబాల్ దానికి వేలాడదీశారు. అక్కడ ఆ గ్రామంలో వాళ్ళ మీద అనుమానం ఉందన్నారు. తల్లిదండ్రులు చెప్తున్నారు మాకు అనుమానం ఉందని. పేర్లు చెప్పమంటే వీళ్ళని మేము చెప్పలేము, బట్ అనుమానం ఉంది, మీరు కదా పట్టుకోవాలి అని అంటున్నారు పోలీసులు. సో అల్టిగే అంటే అదే నేను చాలాసార్లు చెప్తా, కేసుని బట్టి కేసు చూడటం కరెక్ట్ కాదు. ఇతను కూడా మీరు సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. ఎవరు చంపేశారు పట్టుకోవాలి. కాపులే కాదు, అవసరమైతే ఎస్సీలు కూడా ఓట్లు క్రాస్ ఓటింగ్ చేస్తారు. సో కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. నేను అదే ఏంటంటే ఎవరిని కూడా డిస్క్రిమినేషన్ చూపించకూడదు. ప్రతి కేసు కూడా ఇంపార్టెంట్ అని పోలీసులు గుర్తించాలని ఇంకోసారి నేను రిక్వెస్ట్ చేస్తాను. దాన్ని సూసైడ్గా మాత్రం కన్వర్ట్ చేయకండి. ఎందుకంటే వాలీబాల్ నెట్తో ఎవడు సూసైడ్ చేసుకోడు. అది కూడా అంత కింద ఎంత ఉంటుంది మ్యాక్సిమం అయితే మనిషికి ఎంత హైట్ ఉంటుంది. ఆ హైట్ మీద ఎవరు సూసైడ్ ప్రయత్నం చేయరు. మినిమం చాలా హైట్ ఉండాలి సూసైడ్ చేయాలంటే. కనీసం స్టూల్ వేసుకొని అయినా సరే నిలబడేంత హైట్ ఉండాలి. లేదంటే సూసైడ్ అటెంప్ట్ చేయరు కదా అక్కడ. సో అది పోలీసులు యాంగిల్లో కాకుండా చుట్టుపక్కల మొత్తం కూడా సంబంధించిన సీసీ కెమెరాలు వాడి ఈ పిల్లోడిని ఎవరు హత్య చేశారో కనిపెట్టాలని ఇంకొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అట్రాసిటీ ఈ కేసెస్ ఇవి. అట్రాసిటీ కేసెస్ని ఒక కేసు తప్పించుకుంటే అవతల వాళ్ళకి ఈజీగా అది వాడు ఎస్సీని చంపేసి ఆడు పడేసి బొచ్చు మన నోటి పీకలేదని ఇంకొకరిని చంపుతారు.
అంతే కదా! ఒక మర్డర్ చేసిన వ్యక్తి దొరకలేదు అని అన్నప్పుడు ఈజీగా రెండో దానికి ప్లాన్ చేస్తాడు నన్నెవడు పట్టుకోలేడని. బట్ అది వదిలేస్తే ఎక్కువగా సఫర్ అయ్యేది, చచ్చిపోయేది ఇది ఎస్సీలు. ఎందుకంటే ఎస్సీలు కేసులనే పట్టుకోలేకపోతున్నారు. మిగతా కేసులు ఈజీగా పట్టుకుంటున్నారు. వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నప్పటికి కూడా వీళ్ళని చంపినోళ్ళు, వీళ్ళని కొట్టినోళ్ళు దొరుకుతున్నారు. దొరకట్లేదు. వాళ్ళని ఎవరన్నా పెడితే మాత్రం పెద్ద పెద్ద 200 మంది పోలీసులు, 500 కుక్కలు తీసుకొచ్చేసి పట్టేసుకుంటున్నారు. గంటలో పట్టుకుంటున్నారు. ఏంటి అనేది మనకు తెలీదు. సో, ప్లీజ్ డూ జస్టిస్ టు దిస్ బాయ్. ఆహ్, ఐ మీన్ తెనాలిలో చంపేసి వాలీబాల్ నెట్‌కి ఏలాడదీసినటువంటి కేసులో. థాంక్ యూ. నమస్కారం.